హలో అందరికీ, చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినే క్యారమిల్ పాప్కార్న్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ తీసుకోదు అండ్ చాలా హెల్దీ అండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా పెట్టొచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇవి పెట్టేస్తే సరిపోతుందండి. చాలా హెల్దీగా మొక్కజొన్న గింజలను అయితే ఇలా తీసుకోవాలి. పాప్కార్న్ గింజలు వేరే ఉంటాయండి, నార్మల్ మొక్కజొన్న గింజలు కావవి. ఒక గిన్నె తీసుకొని 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇందులోనే మొక్కజొన్న గింజలను అయితే వేసుకోవాలి. మొత్తం కలిపేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేయాలండి. అక్కడే నిలబడి 5 మినిట్స్ చేసుకోవాలండి. కొంచెం బయటికి వెళ్ళేసరికి మనకైతే మొత్తం మాడిపోతాయి. దగ్గరుండి 5 మినిట్స్లో చేసుకుంటే ఇలా పాప్కార్న్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కప్పు దాకా, ఇంకో గిన్నెలో అయితే ఒక కప్పు దాకా బెల్లం తీసుకొని ఇందులోనే 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని దీన్నైతే బెల్లం పాకం చేసుకోవాలండి. పాకం అనేది ఇలా మొత్తం కరిగిపోవాలండి. ఇది చిక్కటి పాకం వచ్చే వరకు అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పాకం అనేది చిక్కగా అయిపోవాలి. ఈ పాకాన్ని అయితే మనం రెడీ చేసుకున్న పాప్కార్న్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం ఒక గరిటెతోటి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టేసి మొత్తం విడివిడిగా చేసేస్తే సరిపోతుందండి. చాలా పొడి పొడిగా అయిపోతాయి. చాలా టేస్టీగా ఇలా క్యారమిల్ పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.